రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం ప్రియులారా. ఈ దినాన దేవుడు ఈ స్థితిలో మీ మధ్య నన్ను నిలవబెట్టినందుకు ముందుగా నేను దేవునికి వందనస్తుడను. అదే క్రమంలో సియోను పెంతెకోస్తు ప్రార్థనా మందిరం వారి 38వ వార్షిక రక్షణ సువార్త సభలలో దైవ వాక్య సందేశం అందించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి సమానులు పాస్టర్ కృపారావు గారికి, అలాగనే వారి తనయులు మరి రక్షణ్ గారికి ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, వేదికను అలంకరించిన మరి చక్కటి సాక్ష్యాన్ని, మంచి పాటలు, ఆయన పాడిన పాటల్లో ఆయన మార్పు చెందక మునుపు పాడిన పాట తప్ప మిగిలిన వారి అన్ని పాటలు ఆయన రాశారు. దేవుడు ఇప్పటికీ వారి ద్వారా నాకు తెలిసి ఒక 450 పాటలకు పైగా రాయించుకున్నారు. చాలా డెప్త్లో, చాలా మీనింగ్ఫుల్గా ఉండే పాటలను దేవుడు వారి ద్వారా ఇస్తున్నారు. అతి కష్టం మీద ఒక సీడీ చేయగలిగాం, గీతార్చన అని. దేవుని కృప అయితే మరొక సీడీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వరప్రసాద్ గారిని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారికి నా ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ దైవ దీవెనలు, శుభాలు. వడపాటి శివనాగేశ్వరరావు గారు అద్భుతమైన సాక్ష్యాన్ని ఇవ్వగలిగారు. ధైర్యంగా వారు ప్రకటించిన ఆ సాక్ష్యపు మాటలను బట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఇద్దరు కూడా సాక్ష్యం ఇచ్చి దేవుని కనపరిచారు. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు చాలా సంతోషం. అయితే ఒక దైవజనుడిగా ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఒక స్నేహితుడిగా, మీరు ఎక్కడ వేదిక ఎక్కినా సరే మీ చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వెళ్ళండి. దట్ విల్ గివ్ యూ మోర్ స్ట్రెంగ్త్. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు నా ప్రభు మహిమ తెచ్చుకుంటాడండి. మీరు ఎక్కడ నిలబడి సాక్ష్యం ఇచ్చినా, wherever you are standing for Jesus Christ, hold the Bible will lead you in a proper way. చక్కటి సాక్ష్యాన్ని పంచారు. ఇంకా ఆయనని ఎవరు కూడా ఏం కదపలేరండి. అలాంటి అద్భుత సాక్ష్యాన్ని వారు ఇవ్వగలిగారు. నిజంగానే మీ అమ్మాయికి ఉన్నటువంటి ఆ దృక్పథాన్ని బట్టి షీ విల్ బికమ్ సర్టన్లీ, దేవుడు ఆమెను ఆ యొక్క ఐఏఎస్గా చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం ప్రియులారా. ఈ రాత్రి నేను ఎక్కువ సమయం తీసుకొని, ఎందుకంటే మంచి సాక్ష్యాలతోనే మనం మంచి వాక్యాన్ని విన్న తృప్తినైతే నాకుంది. ఆ వరప్రసాద్ గారు నేను తక్కువే చెప్పాను అన్నాడు, కానీ ఎంత చెప్పావో అది మట్టుకు సూపర్ ఉంది, ఇంకేం చెప్పకు. హల్లెలూయా. నేనంతే. ఎంత చక్కగా ఈరోజు వరప్రసాద్ గారిని నడిపించుకున్నాడంటే దేవుడు, వాట్ యు హ్యావ్ సెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇంతకంటే మోర్ దాన్ ఏం చెప్పినా సరే అది ఇంకా అవసరం లేదు నా ప్రభుకి. ఇది చాలు. అద్భుతమైనటువంటి మంచి వర్తమానాలతో కూడిన సాక్ష్యాలు మనం వినగలిగాం. అందుకని అంటున్నాను ప్రియులారా, ఈరోజు ఆ యేసులో మనం చూడగలిగేది కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో యేసుక్రీస్తు వారికి ఒక విచిత్రమైన పేరు ఉందండి. అనేక పేర్లు పెట్టారు. ఆ పేర్లతో సహస్ర నామావళి అని ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. 1000 పేర్లతో ఆయనకు ఒక పుస్తకాన్ని ముద్రించి, కొంతమంది భక్తులు ఉదయాన్నే లేచి కనీసం అందులో 10, 20, 30, 100 పేర్లో నామజపం చేసుకొని తమ దైనందిన జీవితాన్ని ప్రారంభించే భక్తులు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే అనేక పేర్లు ఉన్నాయి, కానీ ఈ పేరు గురించి ఎవడు రాయలేదు. ఆ పేరు లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాట ఉందండి. లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం చదువుదాం ప్రియులారా. సిమియోను వారిని దీవించి అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇజ్రాయేలీలు అనేకులు పడుటకును తిరిగి లేచుటకును ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. ఆయనకున్న విచిత్రమైన పేరు ఏంటంటే, ఆయన ఒక వివాదాస్పదమైన గుర్తు. మన వాడుకి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈస్ ఏ కాంట్రవర్షియల్ సైన్. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ మీటింగులు, ఏ భజనలు, ఏ సత్సంగం పెట్టుకున్న పర్మిషన్ అక్కర్లా. అర్ధరాత్రి మేము పలానా దేవుణ్ణి దర్శించి వచ్చాము, ఈ రాత్రి అంతా మేము కోలాటం పెట్టుకుంటామంటే ఏమి అనరు. కానీ యేసుక్రీస్తు సభలకి మట్టుకు పర్మిషన్ ఉండాలి. విచిత్రం ఏంటంటే, ప్రపంచంలో అత్యధికంగా ద్వేషించబడుతున్న దేవుడు ఎవరైనా ఉంటే అది యేసుక్రీస్తే.
ప్రపంచంలో అత్యధికముగా బాంబ్ బ్లాస్టులకి గురవుతున్నవి ఏవైనా ఉంటే చర్చిలే. ప్రపంచంలో అత్యధికంగా తగలబడుతున్న ఏదైనా గ్రంథం ఉంటే అది బైబిలే. ప్రపంచంలో అత్యధికంగా చంపబడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దైవజనులే. ప్రపంచంలో అత్యధికంగా అవమానానికి హేళనకి గురవుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలే. అదే సమయంలో ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడుతున్న దేవుడు ఎవరైనా ఉంటే అది కూడా యేసుక్రీస్తు వారే. ప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడుతున్న ఏకైక గ్రంథం ఏదైనా ఉంటే అది నా బైబిల్ గ్రంథమే. ప్రపంచంలో అత్యధిక భాషల్లోకి తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథ రాజ్యం నా బైబిల్. అలాంటి దేవుణ్ణి రాత్రి మనం అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి నీకు ఆ దేవుడు ఎవరో తెలియాలి. ఎందుకంటే తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందండి. స్వామి వివేకానంద ఒక్కసారి అమెరికా దేశానికి వెళ్ళారు. ఆయన వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడున్న ఉత్సాహిక భక్తులు ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశారు. నాస్తికుడు అంటే ఎవరు స్వామి అని అడిగారు. వివేకానంద చాలా కామన్గా సమాధానం చెప్తాడు. అందరూ చెప్పినట్లు దేవుడు లేడు అనేవాడిని నాస్తికుడు అంటాడు ఈయన కూడా అని అనుకున్నారు. కానీ వివేకానందుడు అపరిమిత జ్ఞాన సంపన్నుడు. ఆయన ఉపయోగించిన మాట ఏంటో తెలుసా అండి? నాస్తికుడంటే ఎవరు అని అడిగిన ప్రశ్నకి ఇచ్చిన సమాధానం, తన బ్రతుకును తాను అర్థం చేసుకొని వాడే నాస్తికుడు. ద హూ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ ఆఫ్ దేర్ లైఫ్. ఈరోజు నేను అంటున్నాను, ఈ బ్రతుకుని దేవుడు మనకి ఇచ్చాడండి. అందుకనే ఈ బ్రతుకు అయిపోయే లోపులో దేవుణ్ణి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. దయచేసి కొంచెం వాలంటీర్స్ ఎవరైనా వచ్చి, ఇక్కడ ఖాళీగా కుర్చీలు ఉన్నాయి, వెనకాల చాలా మంది సహోదరులు నిలబడ్డారు, మీ కుర్చీలు పంపిస్తున్నాం, మీరు వెళ్ళిపోకండి. ఆ పెద్ద ఆయన అసలు వెళ్ళొద్దని చెప్పండి త్వరగా. ఈ రాత్రి ఒక సత్యాన్ని తెలుసుకొని మనం వెళ్ళిపోతాం. అందరు నన్ను చూడండి. ఎవరి సుమయోను దీవించడానికి ఏ అర్హత ఉంది ఆయనకి? లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనంలో ఈ మాట ఉందండి. యెరూషలేమునందు సమూయేలు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి. చాలా జాగ్రత్త ప్రియులారా, నాకు భక్తి ఉంది అని చెప్పుకునే వాళ్ళలో నీతి ఉండాలండి. నీతి ఉంటే నీ మాటలు బాగుంటాయి. నీతి ఉంటే నీ వాక్యానికి శుద్ధి ఉంటుంది. ఈరోజు నీ మాట తీరు బాలేదు, నాకు భక్తి ఎక్కువ అని చెప్పకు. ఎంత దౌర్భాగ్యంగా మారిపోయారంటే మనుషులు, భక్తి ఎక్కువ అనుకున్న వాడు భగవంతుడు చూస్తున్నాడు అనేటువంటి ఆందోళన, భయం కలిగి ఉంటాడు. ఈరోజు భక్తి ఎక్కువ అని చెప్పి భక్తి వైపరీత్యం ఏంటంటే ఇంకొకరిని చంపడం నీ భక్తి కాదు. అలాగని ఏ గ్రంథం చెప్పలేదు, ఏ మతం చెప్పలేదు. ఈరోజు మనుషులు తమకు వచ్చిన ఆలోచనల ప్రకారంగా భగవంతుడిని నానా యాతనలు పెట్టేస్తున్నారు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, నీ బుద్ధి బాగుందా? నీ మాటలో నీతి ఉందా? ఈ సుమయోను నీతిమంతుడు, భక్తిపరుడు అండి. భక్తి ఉంది అని చెప్పుకునే వాళ్ళు నీతి ఉండాలండి. ఒక దైవజనుడు ఒక విషయాన్ని వివరిస్తున్నాడు. మీరు మా ప్రాంతానికి వస్తే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కాలవ వారణ మీరు కానీ వెళుతున్నప్పుడు అనేక మందికి అనేక విగ్రహాలు కనబడతాయి. అందులో విచిత్రం ఏంటంటే ఒక గుర్ర మీద కూర్చున్న ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఈ తూగో జిల్లా, పాగో జిల్లా వాళ్ళ యొక్క ప్రాంతాల్లో ఈ విగ్రహాలు ఎక్కువగా కనబడతాయి. ఆయన పేరు సర్ ఆర్థర్ కాటన్ ద్వారా. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న దినాలలో రాజమహేంద్రవరాన్ని పరిపాలించడానికి ఆ ప్రాంతం అంతటి మీద ఆయన అధికారిగా ఉంచారు. ఆయన ఒక క్రైస్తవు. ఆయన ఈ ప్రజలు పడుతున్న వేదన, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ చూస్తున్నాడు. గోదావరి నది అద్భుతంగా ప్రవహించుకుంటూ వెళ్ళి ఎటువంటి అడ్డు ఆపు లేకుండా రాజమండ్రి నుంచి ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకు ఒక ఉత్తరం రాశాడు. అయ్యా, విస్తారమైన జలము ప్రవాహం వలె వెళ్ళి సముద్రంలో వేస్ట్గా కలిసిపోతుంది. మీరు కానీ పర్మిషన్ ఇస్తే, ఇక్కడ కానీ ఒక ఆనకట్ట కట్టగలిగితే, ఆ ఆనకట్ట వలన ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళ రైతులు బాగుపడతారు,
పంటలు విస్తారంగా పండుతాయి, సస్యశ్యామలంగా మారుతుంది ప్రాంతం అంతా అని ఒక ఉత్తరం రాశాడు. వెంటనే వాళ్ళు కూడా ఈ బాధ్యత నువ్వు తీసుకుంటామంటే నీకు తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు. నేను తీసుకుంటానన్నాడు. పాపికొండల ప్రాంతం నుంచి ఎక్కడ కట్టాలో అని గుర్రం మీద సర్వే చేశాడు. ఆయనకి రాజమహేంద్రవరం అంటే ఇష్టం, అక్కడే నిర్మించాలనుకున్నాడు. కానీ ఆ లెంత్ ఎక్కువ, దానికి తోడు అక్కడ అడ్డుకట్టకు సహకరించగలిగే పర్వతాలు లేవు. కొంచెం ముందుకు వచ్చేసరికి ధవళేశ్వరం అనే ప్రాంతం కనబడింది. అక్కడ ఆనకట్ట కట్టడానికి అనువుగా ఉంటుందని ఆ ప్రపోజల్స్ పంపించినప్పుడు మొదటి విడతగా 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. అర్ధనాకి 10 పైసలకి అణాలకి పేదవాళ్ళందరినీ పనికి పురమాయించుకొని కట్టడం ప్రారంభించాడండి. కేవలము బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఆయనకి శాంక్షన్ చేసింది 4 లక్షలు మాత్రమే. ఇప్పుడు మేస్త్రీలకి మనం డబ్బిస్తే పునాదుల్లోనే మింగేస్తారు 4 లక్షలు. కానీ ఆయన ఒక చిత్తశుద్ధితో దాన్ని ప్రారంభించాడు. చివరికి అంత పెద్ద అద్భుతమైన ఆనకట్ట కట్టేసరికి 16 లక్షలు మాత్రమే జరిగింది. ఇలాంటి ఒక మహానుభావుడిని అందరూ కీర్తిస్తున్నారు. ఆయన ఒక క్రైస్తవుడిగా ఒక మాట రాశాడు, ఏ ట్రూ క్రిస్టియన్ రైజ్ ఫర్ ద, ఒక నిజమైన క్రైస్తవుడు అవసరానికి నిలవబడతాడు. ఏ ట్రూ క్రిస్టియన్ రైజ్ ఫర్ ద డెస్టినేషన్ టు రీచ్ ద నీడ్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని రాసుకున్నాడు. మనుష్యుల అవసరతల కొరకు నిలబడేవాడండి క్రైస్తవుడు అంటే. దేవునికి స్తోత్రం. అలాగున దైవజనుడు ఆయన గురించి వర్ణించి, ఆయన మనకి పితామహుడు, ఆయన మనకు ఆత్మీయ తండ్రి వంటి వాడు అన్నాడు. అందులో తప్పేమైనా ఉందన్నాడు చెయ్యొద్దు. నేను ఈరోజు అంటున్నాను, నేను కొత్తగా మీడియా వచ్చి మన బుర్రలు పాడు చేస్తుంది. అందులో ఒక మీడియాలో అందరూ ఉపయోగించే ఒక సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఏంటంటే యూట్యూబ్. అసలు యూట్యూబ్ని తెలుగులో ఏమంటారో తెలుసా? ఏమంటారు బన్ను? లేడు. యూట్యూబ్ని ఏమంటారు? యూ అంటే నువ్వు, ట్యూబ్ అంటే గొట్టం. యూట్యూబ్ అంటే గొట్టంగాళ్ళని అర్థం. ఇప్పుడు బోల్డ్ మంది గొట్టంగాళ్ళు పెరిగిపోయారు. అందులో ఒక గొట్టంగాడు ఈ మాటలకి కామెంట్ అంటున్నాడు, ఆ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన ఈ సర్ ఆర్థర్ కాటన్ ద్వారా వాడికి ఆత్మీయ తండ్రి అంట. వీడి అమ్మ ఏమన్నా వాడి దగ్గరికి వెళ్ళిందా అన్నాడు. అది వాడి భక్తి తత్వం, వాడి నీతి మొత్తం. భక్తి ఉందంటే సరిపోదు, నీ మాటలో నీతి ఉండాలి, నీ బ్రతుకులో నీతి కనబడాలి. అందుకని యేసుప్రభు వారు భక్తుల్ని చేయడానికి రాలేదండి, భక్తులుగా మార్చబడడానికి మనం రాలేదండి. యేసుక్రీస్తు వారు భక్తుల్ని ఏర్పరచుకోవట్లేదండి. ఆయన ఎవరిని ఏం చేయడానికి వచ్చాడో తెలుసా? ఒక భక్తుణ్ణి నీతిమంతుడిగా మార్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు భక్తి ఉందని యూట్యూబ్లో గొట్టంగాళ్ళ మాట్లాడకరా పిచ్చోడా. నీ భక్తి నిజమైందైతే నీ నోటికి ఒక కళ్ళెం పెట్టుకో. నీ వాక్శుద్ధి లేని భక్తి ఎవరి కోసం? ఒక్కడిని పట్టుకొని కించపరిచే మాటలు మాట్లాడే నీ భక్తి ఏంటో తెలిసిపోతుంది. మన భారతదేశం అలాంటి భక్తి నేర్పలేదండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిలో, తండ్రిలో, గురువులో దైవత్వాన్ని చూడరా. అంతకు మించి అతిథిగా వచ్చిన వారిని గౌరవించమని చెబితే ఈరోజు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్న యూట్యూబ్ గొట్టంగాళ్ళు, ఈ గొట్టంగాళ్ళకి కింద మళ్ళీ కామెంట్ చేసే గొట్టంగాళ్ళు, అన్నా నువ్వు సూపర్ అన్నా. ఆడు రెచ్చిపోతుంటాడండి. ఎందుకంటే వీళ్ళకి చేత కాదు, ఎవడైనా చేస్తే సంకలు గుద్దుకునే రకాలు. మీరు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. ఎంత తప్పుడు మాట ఉపయోగించాడండి అంటే ఆత్మీయ తండ్రి అని చెబితే ఆడి వెధవ బుర్రకి, ఆ పేనాసి బుర్రకి, ఆ పనికివాళ్ళని, ఆ వెర్రి బుర్రకి వచ్చిన ఆలోచన ఏంటంటే వీళ్ళ అమ్మ వాడి దగ్గరికి వెళ్ళిందా. ఏమంటే గాంధీ మహాత్ముడిని భారతదేశం అంతా గౌరవించి జాతికే తండ్రి వంటి వాడు అంటారు, అవునా కదా? జాతి పిత అన్నారు. నేను అంటున్నాను, జాతి పితగా గౌరవించుకునే మహాత్మా గాంధీ గారిని తప్పు పడితే ఎలా ఉంటుందండి?
ఆయన మనకి తండ్రి సమానులు అంటే ఇంకా ఈ ఆడవాళ్ళందరూ గాంధీ దగ్గర పోయారా? నీ దిక్కుమాలిన వాగుడు కట్టిపెట్టి సత్యాన్ని అన్వేషించు బ్రదర్. యేసుక్రీస్తు వారు మనలను నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. అందుకనే రోమాపత్రిక 3వ అధ్యాయం 24లో అంటాడు, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వారిని ఆయన ఏం చేయడానికి వచ్చాడో అక్కడ చెప్పబడింది, చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మార్చారు. ఇది ఉచితం కనుకనే ఇంత జోకులండి దీని మీద. క్రైస్తవ్యం మీద ఎందుకు ఇన్ని జోకులంటే ఇది ఉచితం. గంటల తరబడి నిలబడాల్సింది ఇందులో ఉంటే చచ్చినట్టు టికెట్ కొనుక్కొని నిలబడతావు. అది డబ్బులు కడతావు కనుక నిలబడే ఉంటావు. ఇది ఫ్రీ. నువ్వు వస్తే ప్రార్థన చేయడం ఉచితం. ఇదిగో నాగేశ్వరరావు గారు చర్చికి వెళ్ళారు. ఎంత కడితే నిన్ను లోపలికి ఆహ్వానించారు బ్రదరు? ఎంత కట్టి నువ్వు లోపలికి వెళ్ళావు? మనస్సు పెట్టుకొని వెళ్ళాడు కనుక కుటుంబం అంతా బాగుపడింది. నువ్వు మా దగ్గరికి రావాలంటే అదిగో ఆ దర్శనం పొందాలంటే ముందు టిక్కెట్ కొనుక్కొని భక్తి అండి. మన టిక్కెట్ కొనుక్కుంటే తప్ప దేవుడు కనపడిన భక్తి మన. అందుకనే నేను అంటున్నాను ప్రియులారా, ఫ్రీ. ఈరోజు మనం నీతిమంతులుగా మార్చబడటం ఫ్రీ. ఫ్రీ కనుకే అందరికీ చులకన. ఫ్రీ అనేసరికి విలువ ఉండదు. నేను ఈ మధ్య లలిత జ్యువెలర్స్లో ఉంగరం కొన్నాను వైజాగ్లో. వాళ్ళని అడిగాను, ఇంత ఖరీదైన ఉంగరం కొన్నాను కదా, నాకు గిఫ్ట్ ఏమైనా వస్తావా అని అడిగాను. ఒకటేంటండి బాబు, 6 ఇస్తాను అన్నాడు. ఆడు కొని ఇచ్చే అన్నాను నేను. వెంటనే 6 తీసుకొచ్చి ఇచ్చాడు. ఏంటో తెలుసా, ఈ ఆడవాళ్ళు చిల్లరేసుకుని చిన్న చిన్న జిప్పున్న పర్సులు. నేనేం చేసుకోను, ఈ 6 పట్టుకుని బయటకు వచ్చాను. ఈ లోపల ఒక చిన్న పిల్ల కనపడింది. నన్ను చూసి నవ్వింది కదా అని దానికి ఒకటి ఇచ్చేసాను. అది వెళ్ళి 3 తీసుకొచ్చింది. వాళ్ళకి ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చేసాను? ఫ్రీ కనుక. అదే 6 వెండి బిళ్ళలు ఎత్తేస్తానా? ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు ఇంత చోకులు వేస్తున్నారంటే ఫ్రీ అండి. ఇది ఉచితముగా ఇవ్వబడింది కనుక అందరికీ తక్కువ విలువ. ఉచితంగా ఇచ్చేది ఎప్పుడు కూడా విలువ తక్కువగానే చూస్తాం. అందుకనే తెలివిగా మిగిలిన భక్తిలో ఎక్కడ కూడా ఉచితము అనేది ఉండదండి. ఉచితం పెట్టాడంటే మటుకు అక్కడ ఏదో ఆనందమే మనకి. అమ్మయ్య ఉచితంగా పెట్టారురా బాబు అని అనుకుంటాం. ప్రతి దానికి టికెట్ తీయాల్సిందే. మనం టికెట్ భక్తులం అండి. దేవుడికి వెళ్ళి మనం ఒక గుండె ఇవ్వాలన్న టికెట్, అది మన ఇష్టం. దానికి టికెట్. నేను ఎవరిని కించపరచట్లేదు. నేను ఓపెన్గా అంటున్నాను, దేవుడు అన్నవాడు ఉచితంగానే చేయాలి. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. ఎందుకు ఆయన మనలను నీతిమంతులుగా ఉచితంగా చేశాడు? వై గాడ్ మేక్ us righteousness in free way. ఎందుకు ఫ్రీగా చేశాడు? ఆయనకి తెలుసండి, we cannot afford. మనము డబ్బులు పెట్టి నీతిమంతులుగా మారలేం. 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చినా నువ్వు నీతిమంతుడిగా మారలేవు. కొన్ని వేల ఎకరాలు నువ్వు రాసిచ్చేసిన నీతిమంతులుగా మారలేవు. మనం చెయ్యలేము కనుకనే ఆయన చేసి మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేశాడండి. క్రైస్తవ్యంలో ఏం పొందుకోండి, మతాలు కాదండి మారేది. ఇక్కడ నీతిమంతులుగా నువ్వు మారేవా? నీ మాటలో నీతి ఉందా? నీ ప్రవర్తనలో నీతి ఉందా? నీ ఆరాధనలో నీతి ఉందా? నీ వ్యాపారంలో నీతి ఉందా? నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ ఎడల నువ్వు నీతిమంతునిగా నీతిమంతురాలుగా ఉన్నావా? జీతాన్ని నొక్కి పెట్టే వాళ్ళు ఉన్నారండి బోల్డ్ మంది. కష్టార్జితాలు లాగేసుకునే వాళ్ళు ఉన్నారండి బోల్డ్ మంది. ఈరోజు నేను అంటున్నాను, నీతెక్కడ? ఒక గుక్కెడు మంచి నీళ్ళు ఇస్తే వాళ్ళకి ఉపకారం చేసే బుద్ధి నీకుందా? ఈ దేహాన్ని అందుకే ఇచ్చాడు ప్రియులారా. అందుకనే ఈ దేహంతో మనం మంచి చేయాలి. తోటి మనిషిని నువ్వు ప్రేమించలేవా? పచ్చి మాటలు మాట్లాడుతుంటావా? పనికి మన మాటలు తిడతావా? మళ్ళీ భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను, ఆయన నన్ను అంగీకరించాడంటే ఎట్ట ఒప్పుకుంటావు? దేహో దేవాలయ ప్రోక్త. దేహమే దేవుడు నివసించే ఆలయమట. ఈరోజు మనలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనం గుర్తించక, ఎదుటివాణిలో ఉన్నటువంటి దేవుణ్ణి కనిపెట్టలేక కించపరుచుకుని మాట్లాడితే అది అంగీకారం అంటారా? అందుకనే నేను అంటున్నాను ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యంలో
ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? పరోపకారార్థం మిదం శరీరం. ఇతరులకు ఉపయోగపడలేని ఈ శరీరం వేస్ట్ అండి. అందుకనే లోకంలో ఒక నానుడు ఉంది, మాధవ సేవ అనేది. ఎప్పుడో తెలుసా? మానవుడికి నువ్వు సేవ చేసినప్పుడే. మానవ సేవే మాధవుని సేవ. ఈరోజు మాధవుడు అంటే భగవంతుడు. తోటి మనిషికి నువ్వు సహాయం చేయలేవు. భగవంతుడి పేరిట నువ్వు ఎన్ని చేసి ఏం ప్రయోజనం? తోటి మనిషికి నువ్వు పిడికడ అన్నం పెట్టలేవు. భగవంతుడి పేరిట నువ్వేం చేసి ఏం ప్రయోజనం? నేను అంటున్నాను ప్రియులారా, అందుకే ప్రార్థించే చేతుల కంటే సహాయం చేసే చేతులే మిన్నా అన్నారు మదర్ తెరీసా గారు. ఊరికని గంటల తరబడి ప్రార్థన చేయడం కాదండి, తోటి వారికి నువ్వు సహాయం చేయలేకపోతే ఎందుకు? నేను అంటున్నాను ప్రియ దేవుని జనాంగమా, ఈ సుమియోను నీతిమంతుడు, భక్తిపరుడు అండి. ఆ సుమియోనుకు ఒక విచిత్రమైన ప్రవచనం ఉంది. ఆ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఆ ప్రవచనం 26వ వచనంలో ఉందండి. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత, అది చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ వినాలి. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని. దానికి మామూలు భాషలో మాట్లాడాలంటే ప్రభువైన క్రీస్తుని చూడక మునుపు చచ్చిపోడు అనే ఒక ప్రవచనం ఉంది. నేను అడుగుతున్నాను, అందరూ తల్ల పైకెత్తి నన్ను చూడండి. ప్రభువైన క్రీస్తును చూడక మునుపు చచ్చిపోడు. ఇప్పుడు ప్రభువైన క్రీస్తును చూస్తే చెప్పండి, చచ్చిపోతాడు. కానీ సుమియోను చూడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా ప్రియులారా? ఈ భూమి మీద మానవుడికి తెలిసిన విషయం ఒకటి ఉంది, తెలియని విషయం ఒకటి ఉంది. తెలియని విషయం ఏమిటంటే మన పుట్టుక గురించి మనకి తెలియదు. నో వన్ నోస్ అబౌట్ దేర్ బర్త్. ఎవ్వడికి వాడి పుట్టుకను గురించి తెలియదు. అబ్దుల్ కలాం ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ గ్రేట్ ఫేమ్ ఫర్ ఇండియా. భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకురాగలిగే ఒక వ్యక్తిగా తాను మారిపోతానని అతను ఊహించలే. గాంధీ మహాత్ముడు ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు మనం వాడుతున్న నోట్ల మీద ఆయన ఫోటో ఉంటుందని. ఈవెన్ నేను అనుకోలేదు ఒక ప్రీచర్గా మారిపోతానని. ఇక్కడ ఉన్న ఎవరికి ఎవరు ఇప్పుడున్న స్థితిలోకి వస్తారని ముందే తెలియదు. భూమి మీద పుట్టడానికి ముందే తన పుట్టుకేంటో, తన మరణం ఏంటో, తన పునరుద్ధానం ఏంటో, తను తిరిగి రావడం ఏంటో తెలిసిన ఏకైక వ్యక్తి బైబిల్లో చెప్పబడ్డ యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు మానవునికి తెలియని విషయం ఏమిటంటే పుట్టుక. కానీ అందరికీ తెలిసిన విషయం ఏమిటో తెలుసా? చావు. చావుని గురించి నాకు తెలియదన్న వాళ్ళు ఎవరు ఉండరండి. మరణం గురించి నాకు అసలు తెలియదండి. మరణం అంటే ఎలా ఉంటుందండి? బాగుంటుందా? తింటే బాగుంటుందా? తాగితే బాగుంటుందా? ఒకసారి తినో తాగో చూడు, తెలుస్తుంది. మరణం అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. నాకు అసలు మరణం అంటే తెలియదండి, చావు అంటే ఏంటండి, నేను చచ్చిన చావనన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ముస్తాబాద్లో చెయ్యొత్తాను, వాళ్ళతో నేనే ఫోటో తీయించుకొని వెళ్ళిపోతాను, ఓ సెల్ఫీ. అందరికీ తెలుసు మనం చచ్చిపోతామని. నేను అంటున్నాను, సుమియోన్లాగా చచ్చిపోయే లోపల యేసుని తెలుసుకొని చచ్చిపో. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఎందుకంటున్నానంటే రేపేమి సంభవించునో మీకు తెలియదు. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు అందరూ తలపైకెత్తి వినండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే. కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, అట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయ ఎరిగి ఉండియు అలాగ చెయ్యని వానికి పాపము కలుగును. వి డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. రేపేం జరుగుతుందో తెలియదండి. 4:30 గంటలకి తన అభిమాని ఇంట్లో జరుగుతున్న ఒక వేడుకకు హాజరవ్వడానికి బయలుదేరారు. కానీ ఇద్దరు స్నేహితులతో వెళ్తున్నారు. అత్యంత వేగంగా వెళుతుంది కారు. ఈ లోపల 6:30 గంటలకి మంచినీళ్ళు అయినాయి, తాగుదాం అనుకున్నారు. ఎదురుగుండా ఒక రాయి కనబడింది. ఆ రాయిని తప్పించలేక స్టీరింగ్ కంట్రోల్ తప్పి మధ్యలో ఉన్న డివైడర్ని గుద్దుకొని కారు ఎగిరిపడి అవతల వెళుతున్న ఇంకో కారు మీద పడిపోయి బెల్ట్ పెట్టుకొని కారణాన్న డోరు ఊడిపోయి కింద పడిపోయి తల పగిలి చనిపోయారు దివంగత నందమూరి హరికృష్ణ గారు. 4:30 గంటలకి ఇంటి దగ్గర ప్రయాణం తీసుకున్నప్పుడు 6:30 గంటలకు ఆయన చచ్చిపోతాడని ఆయనకి తెలియదు ప్రియులారా.
నేను అంటున్నాను పిల్లల, రేపు ఏం సంభవిస్తుందో మనకి తెలియదు, కానీ మనకి తెలిసింది ఒకటి ఉంది, ఒకరోజు చచ్చిపోతాం. ఎలా చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, కానీ చచ్చిపోతాం. అలా చచ్చే లోపల క్రీస్తుని తెలుసుకో మిత్రమా. అలా చనిపోయే లోపల క్రీస్తుని అర్థం చేసుకో. మరణం అందరికీ సంభవిస్తుంది. ఈరోజు ఈ పాప పంకిలమైన పాపిష్టి లోకంలో మనం చచ్చిపోతే ఏమైపోతాం, దాని గురించి ఎవరు ఆలోచన చేయట్లేదని. ఊరికనే ఇది చేస్తే పుణ్యం, అది చేస్తే పుణ్యం అంటారే తప్ప మిగిలిన భక్తి జీవితంలో ఇది పాపము అని చెప్పగలిగేది ఎక్కడ కనపడదు. నువ్వు ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచొస్తే పుణ్యం, లేకపోతే అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఇచ్చేస్తే పుణ్యం. అన్ని పుణ్యం అన్న శబ్దమే ఎక్కువగా మాట్లాడతారు. పాపం అనే శబ్దాన్ని మాట్లాడే వాళ్ళు క్రైస్తవులు మాత్రమే. కానీ విచిత్రం ఏంటంటే, ఎప్పుడు చూసిన పొదుగుకులు పాపం గురించే మాట్లాడతారా అంటారు, కానీ ప్రతి మనిషి కూడా పాపం నుంచి తప్పించబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు నీలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించి పవిత్రాత్మగా నిన్ను మార్చడానికి ఆయన వచ్చాడు. నేను అంటున్నాను ప్రియులారా, ఒకరోజు ఖచ్చితంగా అందరం చచ్చిపోతాం. మరణం అనేది న్యాచురల్ కాదు. ఆ కాకినాడలో స్వామీజీ ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ టీవీ ఇంటర్వ్యూలో అన్నాడు, మరణం అనేది న్యాచురల్, మరణం అనేది సహజం. యేసుక్రీస్తు వారు కూడా సహజంగా చచ్చిపోయాడు అన్నాడు ఆయన. చాలా మందికి మరణం సహజం అనుకుంటారు. మరణం సహజం కాదండి. నిద్ర సహజం, ఆకలి సహజం, ఆవలింత సహజం, ఇవన్నీ సహజాలు. చచ్చిపోవడం సహజం అయితే చచ్చిపోయినప్పుడు మనకి ఎందుకంటే అంత భయం? ఈరోజు నిద్ర వస్తుంటే ఎవడన్నా భయపడతాడా? ఇప్పుడు మీలో ఎవరికైనా ఆకలేసింది అనుకోండి, భయపడతారా మీరు? అమ్మో నాకు ఆకలి వేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు అంటారా? ఆవలింత వస్తుంది. ఇప్పుడు నేను మొదలెట్టేసరికి ఒక ఆవిడకి ఆవలింత వచ్చింది. ఆయన ఎవడో పెద్దోడు మాట్లాడుతున్నాడు, కాకినాడ నుంచి వచ్చి, బాగోదు ఆయన ముందు అలాగా ఆవలింత వేయకూడదు, నోటితో మింగేసి ముక్కుతో వదిలేద్దాం అనుకుంటున్నారా? మాట్లాడేవాడు ఎవడైతే మనకేంటే, ఎవడు భయపడ్డండి ఆవలింతలకి. కానీ సడన్గా లైట్లు పగిలిపోతున్నాయి అనుకోండి, టప్పు టప్పుని పేలిపోతే ఇక్కడ కూర్చుంటాం, అబ్బాయి బాగుందిరా బాబు దీపావళిలా. కానీ ఒక్కొక్కడు లేచి పరుగులు పెడతాం, ఎందుకని కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోతాం అని భయం. నిజంగానే మరణము సహజమైతే వై ద పీపుల్ ఆర్ మ్యాన్ కైండ్ ఈజ్ వరీయింగ్ అండ్ ఫియరింగ్? ఎందుకు దిగులు పడిపోతున్నారు? మరణానికి ఎందుకు భయపడుతున్నారు? మరణము న్యాచురల్ కాదు. ఈ మరణము దేవుడు డిజైన్ చేసింది కాదు. ఆదాము అవ్వను చేసినప్పుడు మీరు పంచాశీర్వాదాలు పొందండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, నిండించండి, సమస్తమును లోపరుచుకోమని పంచాశీర్వాదాలు ఇచ్చారు. చచ్చిపోమని చెప్పలా. ఈ మరణాన్ని తెచ్చుకుంది మనమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:21 చదవక్కర్లేదు. మరణం ఒక మనుష్యుని ద్వారా కలిగెను. ఈరోజు ఈ మరణాన్ని తెచ్చుకుంది మనమే. అతిక్రమము చేసి దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి దేవుని మాటకు ఎగతాళిగా తీసుకొని ఈరోజు మానవుడే తెచ్చుకున్నాడు. ఈ మరణం నుంచి తప్పించడానికి ఆయన వచ్చాడండి. ఏ భేదం లేదు ప్రియులారా. చచ్చిపోతే తీసుకెళ్ళి పాడేస్తారండి. విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చతి అని శాస్త్రం ఉందండి. ఈ బంధ బాంధవ్యాలన్నీ మనిషి ఇక్కడ ఉన్నంతసేపే, చచ్చిపోయిన తర్వాత ఇంకేం ఉండవండి. విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చతి. చివరికి మిగిలేది ఏదైనా ఉందంటే అది నీ ధర్మమే. బైబిల్ అదే చెప్పింది. ఇక మీదట వారు తమ ప్రయాస మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వచ్చును. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, నీ క్రియలు బాగు చేసుకో మిత్రమా. నీ బ్రతుకుని సరి చేసుకో. ఆ బ్రతుకుని ప్రభు చిత్తమైతే ఆయన చేతిలో పెట్టు. అందుకనే నేను అంటున్నాను, మంచి ఇల్లు కట్టుకుంటాడండి, అద్భుతమైన గృహప్రవేశం చేసుకుంటారు, వచ్చిన వాళ్ళందరికీ ఇల్లంతా తిప్పి తిప్పి చూపెడతాడు. విచిత్రం ఏంటంటే అదే ఇంట్లో 2 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ఎక్కుళ్ళు వచ్చి పడుకున్నట్టే చచ్చిపోయాడు అనుకోండి, ఆ ఇంట్లో ఉంచుతారా? అరగంటలో తీసుకెళ్ళి ఆ బాడీని బయట పాడేస్తారు. అక్కడతో ఆ ఇంటితో ఉన్న బంధం. పైగా బయట పాడేస్తే దాన్ని పేదోళ్ళ ఇంట్లో అయితే శవం అంటారు, మధ్యస్థంగా చచ్చిపోతే భౌతికాయం అంటారు, అదే సెలబ్రిటీగా చచ్చిపోతే పార్థివ దేహం అంటారు. పార్థివ దేహం అన్నా భౌతిక కాయమన్నా శవం అన్న అర్థం ఒకటి, ఇంకెందుకు పనికిరాదని తీసుకెళ్లి దహన సంస్కారానికో కన్న సంస్కారానికో అప్పగించేస్తారు. విచిత్రం ఏంటంటే బాడీ బయట పెట్టుకొని ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏడవడం మొదలు పెడతారు. పైగా 2 స్కేల్స్లో ఏడుస్తారు, పోయావా పోయావా.
ఈ లోపల పంతులు గారు పాస్టర్ గారు వస్తారు, శరీరానికి జరిగించాల్సిన అంత్యక్రియల కొరకు శరీరాన్ని తీసుకెళ్ళిపోతే అక్కడితో ఆడవాళ్ళు కట్. వీధిలో వాళ్ళందరూ మోస్తారు, మొన్నటిదాకా మనతో వీధిలో ఉన్నాడు రా అని. ఆ వీధి మలుపులో వాళ్ళు అక్కడ కట్. శ్మశాన వాకిటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న బతికే ఉన్నారా, మేము లోపల రాకూడదని అక్కడ కొంతమంది కట్. చివరికి మిగిలేది ఏంటంటే ఈ గోతులో పూడ్చినప్పుడు కప్పెట్టేవాడు ఇక్కడ ఉంటాడు, తగిలి పడుతున్నటువంటి ఆ శరీరము కొవ్వు కరిగి పైకి లేస్తుంటే కర్రతో కొట్టేవాడు అక్కడ ఉంటాడు. ఇదే మిగిలి విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చతి. అందుకే ధర్మోదకాలు ఇస్తారు. ఆ చచ్చిపోయినటువంటి వాడికి ధర్మం లేకపోతే కనీసం మనం చేసుకున్న ధర్మం ఉదకం ద్వారా పంపించి వాడిని పరభాగ్యం చేర్చే ప్రయత్నమే అది. ఈరోజు నేను అంటున్నాను పిల్లలు, మరణం అందరికీ సంభవిస్తుందండి. మన ప్రాంతపు ఎమ్మెల్యే గారి రాత్రి ఏసీ రూమ్లో పడుకుంటారు. మీరు కానీ కొంచెం పక్కనున్న పట్టణానికి వెళ్తే ఏటీఎం సెంటర్లు ఉంటాయి, ఆ లోపల కుర్చీ వేసుకుని కాపలా కాస్తూ ఒకడు నాలెటోడు పడుకుని ఉంటాడు. ఆశ్చర్యం ఏంటంటే ఏటీఎం సెంటర్కి కూడా ఏసీ ఉంటుంది. ఇప్పుడు ఎవరి నిద్ర కాస్ట్లీ? ఏనుగు గొప్పదా కుక్క గొప్పదా? మనకి ఏనుగే గొప్పది, ఎందుకంటే ఏనుగు పెద్ద జంతువు కదా అని. దేవుడి దృష్టికి ఏనుగు ఎంతో కుక్క అంతే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పంటు నిద్ర అదియునొకటే. హంసతూలిక తల్పం మీద పడుకున్న రాజుగారి నిద్ర ఎంతో. కాపలా కాయడానికి గుమ్మం దగ్గర నిలబడి కర్ర పట్టుకొని కునికిపాట్లు పడుతుంటాడే, బంటు నిద్ర అది ఒకటే. రాజుగారి నిద్ర కదా అని కొంచెం కాస్ట్లీగాను, ఈడు బంటు కదా అని ఈడిది సీపు నిద్ర అని ఉందా? కరగు ఏనుగు మీద కాయు ఎండొకటే, పొడమి సునకము మీద కురయు ఎండొకటే. ఏనుగు కదా అని స్పెషల్ ఎండ, కుక్కలే ఉందని వీధుల్లో తిరుగుతూనే ఉంటాయి కనుక దానికి తక్కువ ఎండ అని ఉందా? మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒక్కటే. బ్రాహ్మలు కదా అని గాలిలో ఏం పాతి పెట్టరు, భూమి మీదే పాతి పెట్టాలి. ఇవన్నీ బతుకులు ఉన్నాం. ఎక్కువ మాడక మా క్యాస్ట్ ఏడో తెలుసా, మా మతం ఏంటో, అయ్యి బాబోయ్ రేపు పొద్దున చచ్చిపోతే ఏది రాదు మిత్రమా నీతో. మా పిన్ని గారు చచ్చిపోయారు, మేము అరవ్వాళ్ళం, మా పద్ధతులు వేరుగా ఉంటాయి. మొత్తానికి ఒక పంతులు గారిని పట్టుకొని ఇక్కడ కార్యక్రమం మొదలు పెట్టాం. మా తమ్ముడు అన్నాడు, నువ్వు మాతో ఉండన్నయ్యా అన్నాడు. మా తమ్ముడికి తోడుగా ఉంటున్నాను నేను. ఈ లోపల మా తమ్ముడు వెళ్ళాడు, శరీరాన్ని తీసుకెళ్ళాం, కట్టెల మీద పెట్టాం. వాడు నిప్పు పెట్టాడు, పంతులు గారు వెళ్ళిపోమంటే వాడు వెళ్ళిపోయాడు. నేను పంతులు గారు నిలబడి చూస్తున్నాం. ఈ లోపల ఆ శరీరము మంటకి కరిగి, శరీరంలో ఉన్న కొవ్వు కరిగి ఆ కొవ్వు అలాగా పైకి లేపుతుంది. అప్పుడు కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడని చెప్పాను కదా, వాడి పేరు హరిశ్చంద్రుడు లేదా కాటి కాపరి. వాడు కర్ర పట్టుకొని వస్తున్నాడు. వాడు నన్ను చూసి గుర్తుపెట్టేసాడు. ప్రైజ్ లాడు సార్ అంటున్నాడు. వాడు మనోడు, ఒరే ముందు పనిగానే ఎవరో బాబా అన్నాడు. కానీ ఒక సత్యం బయటకు వచ్చింది ఏంటంటే, చచ్చిపోయిన మా అమ్మ బ్రాహ్మలమ్మే కానీ కర్రతో కొట్టేవాడు నీ కులస్తుడు కాడు. అక్కడ కానీ మా అమ్మ కన్ను తెరిచి మన క్యాస్టేనా అని అడుగుద్దా? ఎవడికో రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, అర్జెంటుగా తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతారు. ఓ 3 రక్తం సీసాలు ఎక్కితే బతికేస్తాడంటారు. రెండు ఎక్కేసరికి కొంచెం ఉనికిలోకి వస్తాడు. డాక్టర్ గారు అంటారు, ఇంకొక సీసా ఉందయ్యా, అది ఎక్కించుకొని వెళ్ళిపోవచ్చు, నువ్వు కంగారు లేదు, ప్రమాదం లేదంటే వెంటనే ఆడు ఆ క్యాస్ట్ మా బ్లడ్డేనా అని అడుగుతాడా? ఆ బ్లడ్ మా క్యాస్ట్ వాళ్ళదని అడుగుతావా? ఈ భూమి మీద ఉందని ఎక్కువ మాడగా ఓయ్, నువ్వు చచ్చిపోయినప్పుడు నీ కులం నీతో రాదు, నీ మతం నీతో రాదు మిత్రమా. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను నేను. ఈరోజు పాపం పోగొట్టుకోవడానికి మనిషి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మా నాన్నగారు కాకినాడలో 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్తున్న అయ్యప్ప గురుస్వామి, ఆయన పేరు నటరాజన్ గారు. మేము 5గురు సంతానం, నా అన్నయ్య, నా అక్క, నా రెండో అన్నయ్య, నేను కవల పిల్లలం. వాడికి రాముడు, నాకు లక్ష్మణుని ఇంట్లో ముద్దుగా పిలిచేవారు. ఒక తమ్ముడు ఉన్నాడు పిల్లారా. అలాంటి భక్తి కలిగిన కుటుంబంలో నేను జన్మించాను. విచిత్రం ఏంటంటే, నేను ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేసినాను. ఎందుకంటే పెద్ద పెద్ద వేదికల మీద అరటి తొప్పలతో మండపాలు కట్టడంలో నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. చివరికి వచ్చేసరికి ఒక మాటను అంటారు అందరినీ నిలబెట్టి, அறிஞ்சும் அறியாமலும் தெரிஞ்சும் தெரியாமலும் நாங்கள் செய்ய எல்லா பாவங்களை பொறுத்து காத்தி ரட்சிக்கும் సత్యమాన పొన్ను 18 படியில் వసిక్కుమని మలయాళంలో అంటారు.
విచిత్రం ఏంటంటే దానికి అర్థం ఒకటే, అరంజుం మరియాములు, అర్థంగా అనాలోచితంగా, తెరింజుం తెరియాములు, తెలిసి తెలియక, నాంగళి చెయ్య ఎల్ల పావంగళై. చూసారా, క్రైస్తవులు పొద్దుగూకల పాపం గురించి మాడతారంటారు, కానీ అంత పెద్ద పూజ భజన అన్నీ అయిపోయిన తర్వాత, పడిపాటు అయిపోయిన తర్వాత చెప్పే మాట ఇదే, మేము చేస్తున్న సకల పాపముల నుంచి పొరుత్తు కాచి రక్షిక్యం, కాచి కాపాడి రక్షించుదేవా. రక్షకుడు అవసరం అండి అందరికీ. ఇప్పటికీ మీరు ఏ దేవాలయం కనుక వెళితే అక్కడ దేవాలయంలో పూజారి తీర్థం పోస్తాడు. తీర్థం ఎందుకో తెలుసా? టేస్ట్ చూడడానికి కాదు, దానికి ఒక అర్థం ఉంది. అకాల మృత్యుహరణం, సడన్గా చావు రాకుండా, సర్వరోగ నివారణం, ప్రతి రోగము నివారింపబడాలి, సమస్త పాప క్షయకరం. చూసారా, ప్రతి పాపము క్షయమైపోవాలి. క్షయము అంటే నాశనం అని అర్థం. ఈరోజు ఆ పాపాన్ని నాశనం చేసే పాపనాశకుడు ఎవరు? ఏ దేవుడైతే ఆ దేవుడి పాదాల మీద నుంచి కార్చబడిన నీరు పాద ఉదకం పావనం శుభం అని ఇస్తారు. నేను జోక్గా చెప్పట్లేదు, ఎవరిని కించపరిచి చెప్పట్లేదు. మనిషి పాపాన్ని పోగొట్టుకోవడానికి చేస్తున్న విశ్వ ప్రయత్నాన్ని చెప్తున్నాను. నేను అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్న బ్రాహ్మణ్ణి, మా ఆచారం. ఎప్పుడైనా వెళితే ఆత్మ ప్రదక్షిణ మంత్రం అని చెప్పిస్తారండి. అందరి చేతుల్లో పుష్పాలు పెట్టించి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని అంటారు. యాని కానిచ పాపాని. చూసారా, బై ఎనీ మీన్స్ వీఆర్ అండర్ సిన్, జన్మాంతర కృతానిచ. చాలా మందికి అనేక జన్మలు మనకు ఉన్నాయని, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ అనేటువంటి ఒక భ్రాంతిలో మనము అమాయకంగా ఎదిగిపోతున్నాం. ఈ రాత్రి అంటున్నాను, ఈ మానవ జన్మే ఉత్కృష్టమైన జన్మ. దీని తర్వాత ఇంకొక జన్మ పొందాలని అనుకోకూడదు. ఒకవేళ ఆ శాస్త్రాన్ని మనం అంగీకరించినా ఇదే ఆఖరి జన్మ. నేను అంటున్నాను ప్రియులారా, ఈ జన్మ తర్వాత మరొకటి ఉందనే ఒక ఖచ్చితత్వం ఉంటే మనం ఎప్పటికీ బాగుపడం. ఎందుకంటే ఈ జన్మలో కాకపోతే ఇంకోసారి. నేను అంటున్నాను చాలా జాగ్రత్త. జన్మాంతర కృతానిచ, అనేక జన్మల పాపం నేను చేసుకున్నటువంటి తప్పిదాలు ఈరోజు చాలామందికి అర్థం కాదు. నేను ఇలా మాట్లాడుతుంటే ఒక కుర్రాడు అంటున్నాడు, అన్నా నువ్వు చెప్పిందంతా అర్థమైపోయింది అన్న, నా బతుకు నాకు తెలిసిపోయింది అన్నాడు. ఇంకేరా బతుకు తీసుకెళ్ళి ప్రభు చేతులు పెట్టి అన్న, ఇంక ఈ జన్మకు వదిలేపడతారు. చాలామంది భార్యాభర్తలు ఎదురు బదురు కూర్చుంటారు. 7 ఏళ్ళ జన్మల బంధమే నీది నాది, వచ్చే జన్మలో కూడా నువ్వే నా పెళ్ళాం. మన ముస్తాబాద్ భాషలో చెప్పాలంటే ఇదంతా సొల్లు. మళ్ళీ ఇంకొక జన్మ అనేది అమాయకత్వం, మార్చుకోవాలి. అందుకనే మన మోడీ గారు ఉన్నటువంటి 500 1000 క్యాన్సిల్ చేశారా లేదా? మార్చుకోవడానికి టైం ఇచ్చారా లేదా? శివనాగేశ్వరరావు ఇచ్చారండి. మీ దగ్గర ఉన్నాయి కనుక చెప్పగలుగుతున్నాం. నేను అంటున్నాను ప్రియులారా, మార్చుకోకపోతే నష్టమే పడదు. చెప్పరే, మందే నా మోట్లో నా కట్లో నా ఇష్టం, నేను మార్చుకున్నాను. పోలీసు వాళ్ళకి ఎవడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, పోలీసు వాళ్ళు పట్టుకుపోయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు గొడౌన్స్ కట్టి దాచిపెట్టరండి. మారని నోట్లు, చెల్లని నోట్లు, తప్పుడు నోట్లు, దొంగ నోట్లు తీసుకెళ్లి ఫర్నేస్లో వేసి తగలబెట్టేస్తారు. ఈ బ్రతుకంతే. పొద్దుగూకుల స్వర్గం 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 అని ఏలాడుకో. మార్పు చెందకపోతే నరకం అనేది ఒకటి ఉంది. అది ఏ గ్రంథమైనా చెప్పుద్ది, ఏ మతస్థులైనా దాన్ని చెప్తారు. ఈరోజు ఆ నరకం నుంచి నువ్వు తప్పించబడ్డానికే, నీ కొరకు ఒక పుణ్యకార్యం చేయడానికి ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంతే తప్ప నీ మతం మార్చడానికో, నీ పేరు మార్చడానికో, నీ రూపం మార్చడానికి ఆయన రాలా. చాలామందికి యేసుని అర్థం చేసుకోవడం రాట్లా. ఎందుకంటున్నానంటే ఈరోజు మత మార్పిడి అనేది పెద్ద పాయింట్ అయిపోయిందండి. నేను అంటున్నాను, ఎవరు మతాలు మారకండి దయచేసి. ఎవరు మతాలు మార్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. నేను సికింద్రాబాద్ వెళ్తున్నాను, నా ఎదురుగుండా ఒక స్వామీజీ కూర్చొని ఉన్నారు. ఆయన ఏదో ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళాను, నా పరుపు సర్దుకున్నాను, మా పాస్టమ్ గారు ఇచ్చింది ఏదో తిన్నాను, ప్రార్థన చేసుకొని పడుకుందామని కాస్త బైబిల్ చదువుదామని తీశాను. ఆ ఎదురుగుండా స్వామీజీ నన్ను తదేకంగా చూస్తున్నాడు. వెంటనే ఆయన మాట కలిపాడు, బైబిల్కి మీ ముఖానికి సంబంధం ఉన్నట్టు కనపట్లేదండి నాకు అన్నాడు. అవునండి, నేను అరవ బ్రాహ్మణుడు అన్నాను.
కర్మండి బాబు, మీలాంటి వాళ్ళ వల్లే మతాలు మారిపోతారు, మతాలు మార్చేస్తున్నాడు అన్నాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, అయ్యా మీరు మాట కలిపారు కనుక అడుగుతున్నాను. ఆయన కాషాయ బట్టలు కట్టుకొని ఉన్నాడండి. అయ్యా మిమ్మల్ని స్వామీజీగా ఎవరు మార్చేశారండి అన్నాను. అని అలా చూస్తున్నాడు. నాకు భార్య, నాకు కొడుకు ఉన్నాడు, మేము తిరుగుతాం, హోటల్కి వెళ్తాం, కాంప్లెక్స్కి వెళ్తాం, సరదాగా దేవుని సన్నిధికి వెళ్తాం, ఇలాగ మా కుటుంబంగా మేము చాలా చేస్తాం. మీకు ఆ యోగం లేదు. రెండోది, నాకు అన్నయ్య, వదిన, తమ్ముడు, మరదలు, బంధ బాంధవ్యాలు ఉన్నాయి. మీరు సర్వసంగ పరిత్యాగి, మీకు ఆ సుఖం లేదు. పైగా మేము పొద్దున ఒక చొక్కా, రాత్రి ఒక రంగు చొక్కా వేసుకోగలం, మీకు జీవితం అంతా సింగిల్ కలర్ అయిపోయింది, ఎవడు చేసాడు మిమ్మల్ని అన్నాను. ఆయన చాలా సీరియస్గా, నన్ను ఎవరు మార్చలేదు, నేనే మారాను స్వామీజీగా అన్నాడు. అప్పుడు చెప్పాను, మమ్మల్ని ఎవరు మార్చట్లా, మేము మారుతున్నాం క్రైస్తవులుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవడెవడి మతాన్ని మార్చలేడు. ఇప్పుడు శివనాగేశ్వరాన్ని మార్చమని చూద్దాం, మారిపోతావా? నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, విశాఖపట్నంలో 5 క్రైస్తవ కుటుంబాలని గర్వాపసి పేరిట తిరిగి హిందుత్వంలో తీసుకొచ్చేస్తున్నాం, మా ముందు ఇప్పుడు ఇదే పెద్ద ఛాలెంజ్ అన్నాడండి ఆయన. నేను ఆయనకి మెసేజ్ పెట్టాను. అక్కడ అయిపోయిన తర్వాత మా కాకినాడ కూడా వచ్చాయి. ఇక్కడ కూడా చాలామంది మతాలు మారిన ఉన్నారు, వాళ్ళని కూడా గర్వాపసి పేరిట హిందుత్వంలో తీసుకెళ్ళిపో. కానీ నీకు ఇంకో ఛాలెంజ్ చెప్తున్నాను, మతాలు మార్చుకున్న వాడిని నువ్వు మార్చగలవేమో కానీ మనస్సు మార్చుకున్నాడు నువ్వు ఎవడు కదపలేవు. దేవునికి స్తోత్రం. ఈరోజు నా ప్రభు మనస్సు మార్చడానికి వచ్చాడు తప్ప మీ మతంతో ఆయనకేందండి పని, మీ పేర్లతో ఆయనకేంది పని, మీ రూపాలతో ఆయనకేంటి పని? ఈరోజు నీ మతి మార్చుకో, చచ్చిపోయే లోపల సుమయంలాగా యేసుని అర్థం చేసుకో మిత్రమా. ఎందుకో తెలుసా అండి, ఈ ఆత్మను పవిత్రం చేయబడాలి. ఒకరోజు దేవుని దగ్గర మనం నిలబడాలి. జన్మాంతర కృతానిచ, ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉందనుకుని మీరు ఊరుకోకండి. మార్చుకోకపోతే నష్టం మందే. నేను సికింద్రాబాద్ వెళ్తే ఒక ఆవిడ నన్ను ప్రార్థన చేయమని అడిగింది. ఆవిడ అమాయకురాలు. మా కాకినాడ నుంచే అక్కడ తీసుకెళ్ళి పెట్టాం, లక్ష్మి గారు అని. ఆవిడ నా దగ్గరకు వచ్చి, ఇలా అయ్యా ప్రార్థన చెయ్యయ్యా, తప్పకుండా చేస్తానమ్మా అని ప్రార్థన చేశాను. ఆవిడ నాతో అమాయకంగా అంటుంది, నా దగ్గర 500 రూపాయల కంటే లేవయ్యా, కానుక తీసుకుంటావా అని. నేను అన్నాను, 500 రూపాయలు ఏం తక్కువేం కాదు, ఇచ్చి అన్నాను నేను. ఆవిడ కూడా చాలా సీరియస్గా ఇచ్చేసింది. ఇప్పుడు 500 ఏం చేసుకోవాలో తెలియట్లేదు నాకు. దీనికి విలువ ఉందంటావా నాగేశ్వరరావు? మార్చుకోవాలి. ఇప్పుడు దీని స్థానంలో కొత్త 500 వచ్చింది, దానికి పోజ్ ఎక్కువ, అవునా కదా? మార్చుకున్న వాళ్ళకి పోజ్ ఎక్కువ అండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను అంటున్నాను, జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం, నేనే పాపాన్ని, అహం బ్రహ్మస్మి. పాప కర్మాణ, నా కర్మలు క్రియలు పాపం. పాపాత్మ, నా లోపల ఉన్న ఆత్మ పాపం. పాప సంభవ, నేను పుట్టడం పాపం. రాహిమాం కృపయా దేవ, కృపను అనుగ్రహించువాడా. శరణాగత వత్సల, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ రక్ష రక్ష. ఏ దేవుడైతే దేవుడు పెడతారు, రక్షించడానికి వచ్చిన వాడండి ఆయన. ఈ పదాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. నేను అంటున్నాను చాలా జాగ్రత్తగా. ఈరోజు రక్షకుడైన యేసు చేతులు బ్రతుకు పెట్టమంటున్నాం, కానీ మతాలు మార్చేవాడైతే మనకు అక్కర్లే. ఒకవేళ యేసుక్రీస్తు నిజంగా మత మార్పిడి చేసే దేవుడైతే నాకు అవసరం లేదండి. ఒకవేళ యేసుప్రభు అమెరికా, ఆస్ట్రేలియా వాళ్ళకి దేవుడైతే నాకు అక్కర్లా, అవసరం లేదు కూడా నాకు. కానీ ఆయన బ్రతుకులు మార్చడానికి వచ్చినాను. 2 అంతస్తుల మేడ నుంచి దూకి చచ్చిపోదాం అనుకున్నాడండి. ఈరోజు బ్రతుకు మార్చుకున్నాడండి దేవుడు. నేను అంటున్నాను ప్రియులారా, ఇలాంటి బ్రతుకు మార్చబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, శివనాగేశ్వరరావే కాదు. ఈరోజు బ్రతుకులు సరిచేయడానికి పచ్చి తాగుబోతులు మారారండి. పరమ నీచ నికృష్ట బతుకులు బతుకుతున్న వాళ్ళు మారారు. సెంట్రల్ జైల్లో మార్పు చెంది ఈరోజు సేవకులుగా మారిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నేను అంటున్నాను పిల్లాడు, ఎక్కడుందండి ఇలాంటి మార్పు? ఒక కరుడు గట్టిన మనస్తత్వం మారి బాగుపడుతుందంటే అది కేవలము యేసుక్రీస్తే. ఇంకా ఏ సభల్లోనూ ఇలాంటి మాటలు వినలేం.
ఒక్క క్రీస్తు ప్రకటిస్తున్న సభలోనే వింటాం, నా బతుకేదో నాకు అర్థమైంది, నేను మారాలి అనే మారు మనస్సు కలిగించేది యేసు ప్రకటింపబడుతున్న స్థలంలో తప్ప. ఈరోజు ఆ యేసుని మీరు చూసి చచ్చిపోండి. చచ్చిపోతాం, ఎలాగే చచ్చిపోతాం తెలుసుకొని చచ్చిపోండి. అందుకనే అంటున్నాను పిల్లలు, ఎందుకు వచ్చాడు ఆయన? ఈరోజు మనలను మన ఆత్మలో ఒక రోజు చచ్చిపోతామని చెప్పాను. చచ్చిపోయిన వెంటనే జరిగేది ఏంటో తెలుసా? ఆత్మ బయటకు వస్తుంది. ఈ ఆత్మకి ఏ కులం ఉండదండి, ఈ ఆత్మకి ఏ మతం ఉండదండి. అందుకనే భగవద్గీతలో కూడా చెప్తాడు, ఆత్మ నాశనము లేనిది, నీరు ఆత్మను తడపజాలదు, అగ్ని ఆత్మను కాల్చజాలదు. అదే బైబిల్ చెప్పింది. ఈరోజు ఈ ఆత్మను పవిత్రం చేయడానికి ఆయన వచ్చాడు. పాపముతో, పాపిష్టి ఆలోచనతో పాడు చేసుకున్నటువంటి ఆత్మను పవిత్రాత్మగా చేయడానికి ఆయన వచ్చాడు. కీమోథెరపీ, రేడియోథెరపీ, ఎలక్ట్రోథెరపీ లాంటి థెరపీల ద్వారా క్యాన్సర్ కణాన్ని సైతం చంపగలుగుతుంది వైద్య శాస్త్రం. ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతి ద్వారా కిడ్నీలు, లివరు, గుండె కూడా మారుస్తుంది వైద్య శాస్త్రం. ఈ మధ్య బెంగళూరులో ఒక యాక్సిడెంట్ అయింది. ఒక కుర్రాడు చచ్చిపోతున్నాడు. చచ్చిపోతున్న అతను అన్నాడు, నాలో ఏ అవయవాలు పనికొస్తాయో వాటిని నేను డొనేట్ చేస్తున్నాను అన్నాడు. అదే సమయంలో చెన్నైలో ఒక యవ్వనస్తుడికి గుండె మార్పిడి అవసరమై ఉంది. కర్ణాటక వైద్యులు, తమిళనాడు వైద్యులు మాట్లాడుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం స్పందించాయి. వెంటనే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ రెడీ చేశారు. ఈ కుర్రవాడు చచ్చిపోయిన వెంటనే అతని గుండెను ఆపరేట్ చేసి ఇలాంటి ఒక చిన్న బాక్సులో పెట్టి అత్యంత వేగవంతమైన మార్గంలో చెన్నైకి పంపించి ఆ కుర్రోడికి అతికించి అతన్ని బతికించింది వైద్య శాస్త్రం. ఈవెన్ యువర్ హార్ట్ కెన్ బి ట్రాన్స్ప్లాంటెడ్, దెన్ వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? నీ ఆత్మను ఎవరు పవిత్రం చేయగలరు? ఒకరోజు ఈ ఆత్మ పవిత్రంగా దేవుని దగ్గరికి రావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఎట్లనగా తాను తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పవిత్రముగాను నిర్దోషముగాను నిలవబెట్టుకొనవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, బిఫోర్ వి వర్ ఇన్ ద వూంబ్ ఆఫ్ అవర్ మదర్, గాడ్ హస్ చూజన్ యు అండ్ మీ. జగత్ పునాది వేయబడక మునిపే, ఈవెన్ వి వర్ బిఫోర్ క్రియేషన్. దేవుడికి నువ్వు తెలుసండి, ఒక శుక్లం శోణితంతో కలిసిన పిదప ఆ అండం పిండంగా మార్చబడ్డానికి ముందే నువ్వెవరో తెలుసు. కొన్ని లక్షల శుక్ర కణాల్లో ఒక్క కణము యాక్టివ్గా ఉంటే నువ్వు నేను పుట్టాం. మన పక్కన ఉన్న కణాలను తోసుకుంటూ మనము అండంతో కలిసాము కనుక పిండంగా రూపొందించి ఇప్పుడు పుట్టాం. ఇలాంటి ఒక పుట్టుకు ఒక సార్థకత ఉంది, ఇలాంటి పుట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత నువ్వు పొందాలంటే ఈ బ్రతుకుని తీసుకెళ్లి ప్రభు చేతిలో పెట్టు. ఇచ్చినది ఆయన కనుక. అందుకని అంటున్నాను ప్రియులారా, ఈరోజు మరణమయ్యే లోపల ప్రభుని తెలుసుకుంటావా? కృపను అనుగ్రహించువాడా, త్రాహిమాం కృపయాదేవా, ప్రపంచములో నా కృప నీకు చాలు అన్న దేవుడు అన్న మాట ఎక్కడ దొరుకుద్దో తెలుసా? నా బైబిల్లోనే దొరుకుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కృప దగ్గరికి రండి, మతాల దగ్గరికి ఎవరు రాకండి. నేను ఇలా మాట్లాడుతుంటే పంతులు గారు వింటున్నారండి నా కారు దగ్గర నిలబడి. ఇప్పుడు కాదులేరా, ఇప్పుడు ఒక మీటింగ్లో నేను వెళ్ళేసరికి నాకు నమస్కారం చేశారు, నేను ప్రతి నమస్కారం చేశాను. వెంటనే ఆయన అంటున్నారు, మనది ఏ ఊరు అన్నారు. మనది కాకినాడ అండి అన్నారు. మా బాగా చెప్పేవయ్యా అన్నారు. సంతోషం అండి అన్నారు. అయితే నాకు సందేహం అన్నారు, అడగండి అన్నారు. నదీనాం సాగరం గచ్చితి ఆకాశాత్ పతితం తోయం. ఆకాశం నుంచి పడినటువంటి ప్రతి వర్షపు బిందువు కాలవలై, ఏరులై, నదులై సముద్రంలోనే కలుస్తాయి. నదీనాం సాగరం గచ్చితి. ఏ నదైనా సముద్రంలో కలుస్తుంది. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవుడికి మనం దండం పెట్టుకున్నా చివరికి అందరూ వెళ్ళేది పరలోకమే అన్నాడండి. నేను అన్నాను, అయ్యా మీరు పెద్దవాళ్ళు, మీరు చెప్పింది నిజమే, కానీ నేను ఒక వివరం అడుగుతాను, విశ్లేషణ చేయగలరా అన్నాను. అడగండి అన్నాడు. మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుని దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తాడు. ఐ డ్రాప్స్ వేసుకున్న 2 నిమిషాలకి గొంతులోకి చేదుగా వస్తుంది. అవునా కాదా? బన్ను. ముక్కులో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి చేదు వస్తుంది. అవునా కాదా? బన్ను. చెవిలో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి చేదు వస్తుంది. అవునా కాదా?
నేను అంటున్నాను, ఎందులో పోసుకున్న గొంతులోకి వస్తుందని. బోధ అయిపోయిన వెంటనే భోజనం పెడతారు, సాంబార్ ముక్కలు వేసుకుని కూర చెవులు దోసే. దానికి ఒక మార్గం పెట్టాడు దేవుడు. ఏందది? నోరు. నేను అంటున్నాను పిల్లరా, పరలోకం వెళ్ళడానికి కూడా దేవుడు ఒక మార్గం పెట్టాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు. నమ్మిన వాడు చెప్పలు ఓడి స్తోత్రం చేయడం. ఆ మార్గాన్ని తెలుసుకోండి. మనకి మతాలతో గొడవలే. క్రైస్తవ సభలు మత స్థాపన కాదు. ఈరోజు మన కళ్ళు మూసుకుపోవడం వల్ల క్రీస్తు మనకు అర్థం అవ్వట్లే. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఆ దేవుని మహా గొప్ప వెలుగును చూడకుండానట్లుగా, ఆ సత్యవాక్య వేద సారాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని ఇచ్చేస్తుంది. ఈరోజు మనస్సులో మనోనేత్రాలు మూసుకుపోతే ఎప్పటికీ అర్థం కాడండి మహానుభావుడు. కళ్ళు తెరవబడాలి. ఈ కళ్ళు గురించి నేను మాట్లాడట్లా, శారీరక నేత్రాల గురించి నేను మాట్లాడట్లా. ఒక 5గురికి కళ్ళు లేవంట, వాళ్ళు గుడ్డోళ్ళు. ఈ 5గురు మన రక్షణ దగ్గరికి వచ్చారు. రక్షణ రక్షణ అంటుంటే గేడి దగ్గర ఎవరైనా వెళ్తే 5గురు ఎలాగొచ్చారంటే, మాకు ఏనుగుని చూడాలని ఉంది రక్షణ అన్నాడు. వీరికి కొంచెం ఎక్కువ, ఎవడు వచ్చినా సరే కాదనకుండా సొంత ఆటో పెట్టుకుని మరీ తీసుకెళ్తాడు. మొత్తానికి 5గురిని తీసుకొని వెళ్ళాడంటే, సింగనగర్ నుంచి అదేదో ఇంకో ప్రాంతంలో జమున సర్కస్ జరుగుతుందంటే అక్కడ తీసుకెళ్ళాడు. ఆ యాజమాన్యంతో మాట్లాడుతున్నాడు, అయ్యా ఈ 5గురికి కళ్ళు ఇవ్వండి, ఏనుగుని చూస్తానంటున్నారు, చూపించచ్చా? ఏమైనా అయితే నేను ఇచ్చేస్తానంటే, చిచ్చి కళ్ళు లేవు కదా చూసుకోమని అన్నాడు. ఆయన కూడా సర్కస్ గుడారంలో ముందు కనపడేది ఏడుగు. ఆ ఏనుగు దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఇదిగోనే ఏనుగు అన్నారు కదా చూడండి అన్నాడు. వెంటనే అందులో వెళ్ళి ఒకడు ఏనుగుని పట్టుకున్నాడు. ఒరే ఏనుగట్టి ఏటో అనుకుంటే అది గోడలాగా ఉందన్నాడు. అది గోడ తెలుసు. ఇంకోటి తొండం పట్టుకుని రోకల బండ అన్నాడు. ఇంకోటి చెవు పట్టుకుని చేట అన్నాడు. ఇంకోటి కాలు పట్టుకుని స్తంభం అన్నాడు. ఇంకోటి తోకట్టుకుని పూజలు కర్ర అన్నాడు. ఎవడికి ఏం తెలిస్తే చెప్పేస్తున్నాడు అంటే, నేను అడుగుతున్నాను, ఏనుగంటే రోకల బండ, చేట, స్తంభమా, గోడ, పూజలు కర్ర? ఏనుగంటే ఏడు బ్రదర్ మోషే, ఎదురు నీ పేరు యాకోబా? యోబు. ఏనుగంటే ఏంట్రా? ఈ 5 వస్తాయా దానికి? ఏనుగంటే ఏనుగే. వాళ్ళకి కళ్ళు లేవు కనుక రకరకాల పేర్లు పెట్టారు. ఈరోజు మనుషులు మనోనేత్రాలు మూసుకుపోయి కనుక, అరే అమెరికా దేవుడురా, ఆస్ట్రేలియా దేవుడురా, తొర్రల దేవుడురా, మాలవులకి దేవుడురా, మాదిగాళ్ళ దేవుడురా, నువ్వు ఎన్ని పేర్లు పెట్టు, నా యేసు యేసే. చప్పుడు కొట్టి స్తోత్రం చెప్పు. నీ మనోనేత్రాలు తెరవబడితే తప్ప అర్థం కాని మహానుభావుడు ఆయన. మనోనేత్రాలు తెరుచుకో మిత్రమా. అవి మూసుకుపోయినంతసేపు నీకు యేసు అర్థం అవ్వడం. ఆయన తక్కువ జాతికి చెందిన దేవుళ్ళలాగే కనపడతాడు. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయలేదు బైబిల్, అందరికీ ప్రభు. ఆయన లోకమును ఎంతో ప్రేమించను అని రాశాడే తప్ప ఆయన క్రైస్తవులను ఎంతో ప్రేమించను అని రాయలే. ఆయన లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించాడు. ఈరోజు ఆయనగా ఆయన అనుగ్రహింపబడ్డాడు. ఆయన తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ బ్రతుక్కుందండి. నేను మళ్ళీ అంటున్నాను పిల్లారా, ఈరోజు ఆ క్రీస్తుని మీరు చూడండి, క్రీస్తుని తెలుసుకోండి. ఆయనలో ఏం దొరుకుతుందో చెబుతున్నాను. ఆయన అన్నారు అలాగా. నేను అంటున్నాను, మార్గమైన క్రీస్తుని తెలుసుకోండి. ఇర్మియా అనే భక్తుని ద్వారా దేవుడు అంటాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి తెలుసుకోండి, అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. ఈ రాత్రి నేను అంటున్నాను, మీ జీవితాలకు నెమ్మది ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఈ బ్రతుకుని చేసినోడు చేతిలో పెడదాం. ఒక చర్చిని రినోవేట్ చేయడానికి ఇష్టపడ్డారు. అక్కడ ఉన్నటువంటి పిఏ సిస్టము, కీబోర్డు, బ్యాండ్స్ అన్నీ కూడా వేలంపాట్లో పెట్టారు. ఆ వేలంపాట్లో వచ్చినటువంటి సొమ్ముతో ఆ చర్చిని కట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని జనమంతా మీలాగే కొనుక్కోవడానికి వచ్చారు. అదే స్టేజ్ మీద ఒక చిన్న గిటార్ కూడా ఉంది. 20,000 30,000 ట్యాగులు కట్టారు వాటికి. ఒక 100 రూపాయల ట్యాగ్ కట్టారండి గిటార్కి. ఈ లోపల ఒక ముసలాయన వచ్చాడు. ఆ గిటార్ ఒకసారి ఇస్తారా అని అడిగాడు. ఆ 100 రూపాయల మీద ఒక రూపాయి వేసుకుని పట్టుకెళ్ళిపోయి ఇచ్చేస్తామన్నారు. కాదండి, ఈ పాత చర్చి కట్టినప్పుడు నేనే ఆ గిటార్ తయారు చేసి ఇచ్చాను, ఒకసారి నాకు ఇస్తే మీరు ఎలాగ వేలంపాట్లు అమ్మేస్తున్నారు కనుక మళ్ళీ అక్కడ పెట్టేస్తానన్నారు. వెంటనే వాళ్ళందరూ సరే అయితే తీసుకో అన్నారు. ఆయన గిటార్ని తీసుకున్నాడు. ఆ
ఆ ఊడిపోయిన తీగలన్నీ సవరించాడు, ఆ దుమ్మంతా తుడిచేశాడు, పట్టిన బూజంతా లాగేశాడు, దాన్ని సరిగ్గా ట్యూన్ చేశాడు. ఆయన ఒక గిటారిస్ట్ కనుక ఆయన దగ్గర పిక్ ఉంటే తీసుకొని దాని మీద అద్భుతమైన పాట పాడడం మొదలుపెట్టాడు. వెన్ హీ స్టార్టెడ్ సింగింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ అపాన్ ద గిటార్, వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడి వింటున్నారు ఆ పాట. మొత్తానికి ఆ గిటార్ వాయించిన తర్వాత అక్కడ పెట్టేశాడు. సభలో వేలం పాటకు వచ్చిన వాళ్ళలో ఒక ఆయన లేచి అన్నాడు, 10,000 రూపాయలు ఇస్తాను ఆ గిటార్కి. ఇంకొక ఆయన లేచి 30,000 అన్నాడు. ఉన్నట్టుండి అక్కడ అన్నిటికంటే లక్షల రూపాయలకి వెళ్ళిపోయింది ఆ గిటార్ వాల్యూ. సభా నిర్వాహకులకి అర్థం కాలే. రాష్ట్ర గారిని పిలిచి, అదేంటండి మనం పెట్టినటువంటి వీటన్నిటికంటే 100 రూపాయలు ట్యాగ్ పెట్టిన దానికి అంత విలువ పెరిగిపోయింది ఏంటండి అన్నారు. వెంటనే పాస్టర్ గారు అంటున్నారు, దాని విలువ పెరిగిపోవడానికి కారణం ఒక్కటే, అది ఎవడు చేశాడో వాడి చేతుల్లోకి వెళ్ళింది కనుక. ధైర్యంగా కొట్టండి చప్పట్లు. మరి ఈరోజు నిన్ను చేసిన వాని చేతిలో నీ బ్రతుకుని పెట్టుకో, నీ విలువను పెంచే దేవుడే ఉన్నాడు. చివరి మాటలుగా ముగిస్తున్నాను పిల్లరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయనతో చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనతో మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉండు. ఆయన నీ విలువను పెంచుతాడు, నీ పరువును పెంచుతాడు, నీకంటూ ఒక ప్రత్యేకతను ఇస్తాడు, నీకంటూ ఒక జీవితాన్ని ఇస్తాడు. ఆ జీవితంలో చాలా జరిగాయి పిల్లరా. అవన్నీ చెప్పే సమయం లేదు, ఎందుకంటే మళ్ళీ కాకినాడ ప్రయాణం చేయాలి. రేపు రాత్రి మళ్ళీ నాకు భీమవరంలో మీటింగ్ ఉంది. ఎల్లుండి ఉదయాన్నే నేను పెళ్లి చేయాలి మండపేటలో. మళ్ళీ ఆ తర్వాత రాజమండ్రి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి నేను మళ్ళీ పాములపురం రావాలి, మళ్ళీ రాజమండ్రి వెళ్ళాలి ఆదివారం. ఇలాగ నాకు వచ్చే నెల వరకు తారీఖులు ఖాళీ లేవు. అయిన రక్షణకున్న భారాన్ని బట్టి ఎంతసేపు నేను ఉన్నాను. నేను అంటున్నాను పిల్లరా, ఒకరోజు ఖచ్చితంగా ఈ జీవితం ఆగిపోతుంది. ఆగిపోయి లోపల చేతులు పెడతామండి. ఈ రాత్రి వర్తమానం వింటున్న నీవు ప్రభువుని అర్థం చేసుకో. ఆయన నీ మతాలో నీ కులాలో మార్చడానికి రాలా, నీ బ్రతుకుని సరి చేయడానికి వచ్చాడు. ఈ బ్రతుకులోకి ప్రభువుని ఆహ్వానిద్దాం.